అదే ఆర్టీవీ యాప్ వార్తల్ని క్షణాల్లో చదివే అవకాశం ఉంటుంది. ఒక న్యూస్ పేపర్, ఒక టెలివిజన్ ఛానల్ మీ చేతుల్లో ఎప్పుడూ ఉంటాయి. సార్ ఎంపీ గారు ఓకే అన్న కొంచెం బాబు జగజీవన్ రామ్ సాధిద్దాం. బాబు జగజీవన్ రామ్ ఆశయాల్ని బాబు జగజీవన్ రామ్ సార్ ఎంపీ గారు ఏప్రిల్ 5 బాబు జగజీవన్ రామ్ గారి 117వ జయంతి సందర్భంగా ఆంధ్రప్రదేశ్లోనే కాదు దేశం అంతా కూడా నిజంగా దళిత ప్రజలు, మిగతా వెనుకబడిన ప్రజలు, ఆయన అభిమానులు, ఆయనకి తెలిసినటువంటి ప్రతి ఒక్కరు కూడా వారిని స్మరించుకున్నటువంటి రోజు. నిజంగా బాబు జగజీవన్ రామ్ గారు ఎంతో ఒక చిన్న కుటుంబంలో పుట్టిన స్వశక్తితో ఎదిగి భారతదేశానికి ఉప ప్రధానిగా అనేక మంత్రి పదవులు, రైల్వే మంత్రిగా, కమ్యూనికేషన్ శాఖ మంత్రిగా, అగ్రికల్చర్ మినిస్టర్గా, రక్షణ శాఖ మంత్రిగా, ఇంకా అనేక పదవులు ఆయన అలంకరించి ఈ భారతదేశంలో ఉన్నటువంటి రాజకీయ నాయకులకే కాదు పేద వర్గాలకు అందరికీ కూడా ఒక స్ఫూర్తిదాయకంగా, ఒక చైతన్యమైనటువంటి మూర్తిగా వారు భారతదేశంలో నిలిచిపోయారు. నేను ఈ సందర్భంగా భారత ప్రభుత్వాన్ని ఒకే ఒక మాట చెప్పాలనుకుంటున్నాను. చాలామందికి మీరు భారతరత్న బిరుదులు ఇస్తున్నారు. భారతరత్న బిరుదుకు బాబు జగజీవన్ రామ్ కూడా అర్హులు. వారు చేసినటువంటి సర్వీసెస్ ఈ భారతదేశం మర్చిపోదు. కాబట్టి భారత ప్రభుత్వానికి, ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వానికి కూడా నేను ఈరోజు విజ్ఞప్తి చేస్తున్నాను. బాబు జగజీవన్ రామ్ గారు కూడా ఒక మరి భారతరత్న బిరుదు ఇవ్వాలని, ఒక దళిత, ఒక మన ఎంపీ రాజ్యసభగా, దళిత విద్యావేత్తగా, దళిత ప్రజల ప్రతినిధిగా నేను ఈరోజు అందరినీ కూడా కోరుతున్నాను. అలాగే ఈ రోజున మరీ ముఖ్యంగా ఆంధ్రప్రదేశ్లో బాబు జగజీవన్ రామ్ని నిజంగా గుర్తుపెట్టుకోవాల్సినటువంటి అవసరం ఎంతైనా ఉంది. మన గౌరవ ముఖ్యమంత్రి శ్రీ జగన్మోహన్ రెడ్డి గారు ఈ యొక్క ఎస్సీ సామాజిక వర్గాలకు ఎవరూ నిజంగా చేయలేనంత రాజకీయ వైభోగం కానీ, సామాజిక సాధికారత కానీ, అలాగే ఆర్థిక స్వావలంబన కానీ ఈ ప్రజలకు చేసినటువంటి సంగతి దేశంలో ప్రతి ఒక్కళ్ళు కూడా ముచ్చటించుకుంటూ నేను కళ్ళారా చూస్తున్నాను. ఎందుకంటే అలాంటి మహానుభావుడు జగన్మోహన్ రెడ్డి గారిని కూడా నేను మళ్ళీ నేను ఒకే విషయం కోరుకుంటున్నాను. బాబు జగజీవన్ రామ్ గారికి ఇంకా మీరు మరింత ఘనమైనటువంటి కీర్తి తీసుకురావాల్సిందిగా, ఈ దళిత జాతి ప్రజల్ని మీరు ఇంకా ముందుకు తీసుకెళ్తారని ఎంతో నమ్మకంతో, విశ్వాసంతో నేను ఈరోజు అందరికీ కూడా మనవి చేస్తూ, ఏది ఏమైనప్పటికీ మా విశాఖపట్నం జిల్లా
అందరూ కూడా దళిత సోదరులు, దళితేతర సోదరులు అందరూ కూడా ఈ రోజున బాబు జగజ్జీవన్ రావుని స్మరించుకొని వారి యొక్క స్ఫూర్తిదాయకమైనటువంటి ఎన్నో ఆశయాల్ని ముందుకు తీసుకెళ్లేలాగా మేమందరం కూడా కృషి చేస్తామని ఈ సందర్భంగా ప్రతి ఒక్కరికి కూడా నేను తెలియజేసుకుంటున్నాను. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి, లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో చేయండి అండ్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.